ఈరోజు రోహిత్ శర్మ 10 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో ఓపెనర్ కేఎల్ రాహుల్ 84 పరుగులతో రాణించడంతో భారత్‌ని గాడిన పెట్టగా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. అతడికి తోడుగా నితీష్ కుమార్ రెడ్డి కూడా 61 బంతులాడి 16 పరుగులు చేశాడు. ఇక సిరాజ్ 11 బంతుల్లో 1 పరుగు చేయగా 7వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన జడేజా మొత్తం 123 బంతులు ఆడి 77 పరుగులు సాధించాడు. అయితే జడేజా ఔటయ్యే సమయానికి టీమిండియా ఇంకా ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కలేదు. ఇలాంటి సమయంలో జడేజా 9వ వికెట్‌గా అవుట్ కావడంతో టీమిండియా పనైపోయిందని ఆసీస్ జట్టు సంబరాలు చేసుకుంది. ఇక ఫాలో ఆన్ ఆడించడమే తర్వాయి భాగమని భావించారు. అయితే 10, 11వ స్థానంలో బ్యాటింగ్ చేసిన బుమ్రా, ఆకాశ్‌దీప్‌లు ఊహించని రీతిలో బ్యాటింగ్ చేశారు. ఆచితూచి ఆడుతూనే వికెట్ పడకుండా బుమ్రా జాగ్రత్త పడగా మరో ఎండ్ నుంచి ఆకాశ్‌దీప్ మంచి ఇన్నింగ్స్‌తో అలరించాడు. వీరిద్దరి సమన్వయంతో బ్యాటింగ్ కారణంగా 246 పరుగులు పూర్తి చేసుకున్న టీమిండియా ఫాలో ఆన్ గండం నుంచి బయటపడింది. ఇక వెలుతురు లేని కారణంగా మంగళవారం నాటి రోజు ఆట ముగిసే సమయానికి బుమ్రా, ఆకాశ్‌దీప్ క్రీజ్‌లో ఉన్నారు. బుమ్రా 27 బంతుల్లో ఒక 4 సాయంతో 10 పరుగులు చేయగా ఆకాశ్‌దీప్ 27 బంతుల్లో 2 4లు, ఒక సిక్సర్ సాయంతో 27 పరుగులు చేశాడు. అయితే ఈ మంగళవారం ఆట పూర్తయ్యేసరికి టీమిండియా 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు సాధించింది. ఆసీస్ కంటే తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 193 పరుగులు వెనుకబడి ఉంది.